ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తూ ఊహించని శుభవార్త మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే దీనితో పాటు రూ. 18,000 ఏడాదిలో ఆడబిడ్డ నిధి పథకం కింద ఇచ్చేటువంటి ఆ డబ్బులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంటూ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియచేస్తాను. ఎప్పటినుంచి ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ ఎవరెవరికి పంపిణీ చేస్తారు? అలాగే రూ. 18,000 డబ్బులు ఎవరెవరికి వస్తుంది? పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు మేము అధికారంలోకి వచ్చాక నెలకి రూ. 1,500 చొప్పున నేరుగా అర్హత కలిగినటువంటి మహిళలకు ఏడాదిలో రూ. 18,000 చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక దీంతో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి 18,000 వస్తాయి, ఎవరెవరికి రావు, కొత్త విధి విధానాలు ఏంటి అనేవి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక దీంతో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు నేరుగా రూ. 15,000 విలువైనటువంటి స్మార్ట్ ఫోన్స్‌ను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఈ స్మార్ట్ ఫోన్స్‌ను పంపిణీ చేయడం జరుగుతుంది, ఎవరెవరికి ఈ స్మార్ట్ ఫోన్స్ అనేటివి రావు, కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనం వన్ బై వన్ అయితే చూసుకుందాం. మొట్టమొదటగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రూ. 18,000 సంబంధించి ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు ఎవరెవరికి ఇస్తారనే విషయంలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 18 నుంచి డైరెక్ట్‌గా 60 సంవత్సరాల వయసు మధ్యలో కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఆడబిడ్డ నిధి పథకం కింద రూ. 18,000 పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ఈ రూ. 18,000 ఒకే విడతలో విడుదల చేస్తారండి. బేసిక్‌గా మనకు స్టార్టింగ్‌లో ఏం చెప్పారంటే ప్రతి నెలలో కర్ణాటకలో ఏ విధంగా అయితే 2,500 ఇస్తున్నారో ఆ విధంగా ఏపీలో ప్రతి నెలలో కూడా మేము రూ. 1,500 చొప్పున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని ప్రతి నెలలో కూడా రూ. 1,500 చొప్పున ఇవ్వాలంటే చాలా ప్రభుత్వానికి బర్డెన్ అయితే అవుతుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫైనల్‌గా ఒకే విడతలో డైరెక్ట్‌గా అర్హుల ఖాతాలలోకి రూ. 18,000 చొప్పున డబ్బులు విడుదల చేయాలని భావించింది. అందులో భాగంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు ఈ శుభవార్తను అందించింది. ఆడబిడ్డ నిధి పథకం కింద కొన్ని అర్హత ప్రమాణాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన రూ. 18,000 వస్తాయి. మిగిలిన వాళ్ళకి డబ్బులు అయితే రావు. అయితే ఇందులో మనకు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి అన్న విషయానికి మనం వస్తే మన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ ప్రూఫ్ అండ్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగు. సో, ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారిని మాత్రమే ఫస్ట్ ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తుంది. ఈ యొక్క అర్హులలో కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిలో కూడా మనకు 6 దశల వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ 6 దశల వెరిఫికేషన్ అనంతరం అర్హుల లిస్టు విడుదల చేస్తారు. ఈ 6 దశల వెరిఫికేషన్ అనేది కొన్ని రూల్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే మార్గదర్శకాల పైన ఆధారపడి ఉంటుంది. వాటిలో మొట్టమొదటిది ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అలాగే ప్రభుత్వ పెన్షనర్లు కానీ అయి ఉండకూడదు. ఇక ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ స్కీమ్‌కి అర్హులా అంటే ఈ స్కీమ్‌కి వాళ్ళకి ఎటువంటి అర్హత ఉండదు. ఎందుకనంటే ప్రభుత్వం ఒక యూనిట్‌కి ఉన్నటువంటి వారందరికి కూడా ఒక బెనిఫిట్ అయితే ఇస్తుంది. అందుకని మనకు చూస్తే వృద్ధాప్య పెన్షన్ ఒకటే కుటుంబానికి ఒక పెన్షనే ఉంటుంది కానీ రెండో పెన్షన్ ఉండదు. కానీ వికలాంగుల పెన్షన్, ఒక సామాజిక భద్రత పెన్షన్ అయితే మాత్రం 2 పెన్షన్లు అయితే ఉంటాయన్నమాట. ఇక ఈ విధానంలో కరెంటు బిల్లు కూడా మనకు 300 యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదు, తక్కువగానే ఉండాలి. ఇక మనకు దీంతో పాటు 4 చక్రాల వాహనాల విషయంలో కూడా కండిషన్ అయితే ఉంచారు. 4 చక్రాల వాహనాల విషయంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంత కారు అంటే వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉంటే వారి యొక్క రేషన్ కార్డునైతే
తొలగిస్తుంది కాబట్టి. అలాగే కారు విషయంలో మీకు టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు, సో ట్రాక్టర్లు, ఆటోలు ఇవి ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇవన్నీ ట్యాక్సీల కిందకు ఉంటాయి కాబట్టి సొంత వెహికల్ అయితే ప్రాబ్లమ్ అవుతుంది కానీ ఈ వెహికల్స్‌కి అయితే ప్రాబ్లమ్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ మన రేషన్ కార్డులో ఉండకూడదు. సో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకైతే వెసులుబాటు కల్పించింది. ఇక అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక ఏరియాలో హౌస్ హోల్డ్ మ్యాప్ అయితే మహిళ అయి ఉండాలి. సో అంటే వాళ్ళ మదర్ దగ్గర గానీ, హస్బెండ్ దగ్గర గానీ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోతే ఈ స్కీమ్ వారికి వర్తించదు. ఇక ఈ విధంగా మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. ఇక ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారికి మరో 4 రోజుల్లో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేసేదానికి తాత్కాలిక అర్హుల లిస్ట్‌ని విడుదల చేసి, అనంతరం 5 రోజుల పాటు టైం ఇచ్చి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి, తర్వాత నేరుగా ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తామని చెప్పారు. సో ఎప్పుడు డబ్బులు పడతాయో కూడా నేను ఖచ్చితంగా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఇక రెండో అప్డేట్‌కి సంబంధించి చూసుకున్న తర్వాతనే నా యొక్క డబ్బులు ఎప్పుడు పడతాయో చెప్తాను. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం మనకు దాదాపు 28,500 మందికి గాను ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో దీనికి సంబంధించి మనం పూర్తి అప్డేట్ అనేది మనకు ఈ విధంగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సహాయకులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28,500 మంది వివోఏలకు వీటిని అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,500 మంది పొదుపులో పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విజయవాడలోని రామవరపాడు కన్వెన్షన్‌లో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ అయితే వీటిని పంపిణీ చేశారు. ఇక గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలో ఈ వివోఏలు అయితే పనిచేస్తున్నారని, వారికి 15,000 రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు కూడా వారికి అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివోఏలందరికీ వీటిని పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. సో వివోఏలు కనుక మేము మీ యొక్క డ్వాక్రా గ్రూప్స్‌లో కనుక ఉంటే వాళ్ళకి ఈ ఫోన్లు అయితే వస్తాయి. అలాగే అంతేకాదు ఈ ఫోన్‌తో పాటు వాళ్ళకి వచ్చేసి డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వివోఏలకు 10,00,000 రూపాయల వరకు ప్రమాద బీమా కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వీరికి స్మార్ట్ ఫోన్లు అందించినట్లు తెలిపారు. మొబైల్స్ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ మరింత మెరుగుపడుతుందని, నకిలీ సంఘాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని, గుర్తించిన అనంతరం తొలగిస్తుందని వాళ్ళు తెలిపారు. అటు మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలు వీటిని సద్వినియోగం చేసుకొని అవగాహన కలిగి ఉండాలని మనకు ఈ విధంగా అయితే అప్డేట్ రావడం జరిగింది. మొత్తంగా చూస్తే మనకు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను కూడా తీర్చిదిద్దే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించిందనమాట. అయితే 15,000 రూపాయలు విలువైనటువంటి స్మార్ట్ ఫోన్స్ సో ఎవరెవరికి వస్తున్నాయో చూశారు కదా! మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 28,500 మంది వివోఏలు ఉన్నారో వాళ్ళందరికి కూడా అయితే ఫ్రీగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో డబ్బులైతే పడతాయి. సో దీనికి సంబంధించి పూర్తిగా మనకు అన్నీ కూడా క్లియర్ అయితే చేశారు. సో మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఫిల్ చేసేశారు. ఇప్పటికే P4 సర్వే అండ్ వైఎస్ఆర్ చేయూత సర్వే ద్వారా అర్హులను అయితే గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం దాదాపు ఈసారి 28.45 లక్షల మంది ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 18,000 రూపాయల చొప్పున డబ్బులైతే విడుదలైతే చేయబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఎటువంటి బెనిఫిట్ అయినా సరే పొందాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో మీరు పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.